మెగా డిఎస్సిలో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు గురువారం మంగళగిరి అంబేద్కర్ విగ్రహం సెంటర్లో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ గౌస్, విద్యార్థి విభాగం అధ్యక్షుడు పులగం సందీప్ రెడ్డి ఆధ్వర్యం వహించగా, వైసీపీ తాడేపల్లి మండల అధ్యక్షుడు అమరా నాగయ్య అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మంగళగిరి నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త దొంతిరెడ్డి వేమారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు యార్లగడ్డ మదన్మోహన్ రిలే నిరాహార దీక్షలను ప్రారంభించారు. రిలే నిరాహార దీక్షల్లో తాడేపల్లి ప్రాంతానికి చెందిన వైసీపీ యువజన విద్యార్థి విభాగాలకు చెందిన చంద్రశేఖర్ రెడ్డి, షేర్ ఖాన్, తేజ, పృథ్వీ, నాగేశ్వరరావు, యేసుబాబు, కోటేశ్వరరావు, డేవిడ్, సురేంద్ర, చిన్ని, చలపతి, షాలెం పాల్గొన్నారు. రిలే నిరాహార దీక్షల ప్రారంభ కార్యక్రమంలో వైసీపీ మంగళగిరి నియోజకవర్గ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేమారెడ్డి ఎంహెచ్ మీడియాతో మాట్లాడుతూ మెగా డిఎస్సిలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రిలే నిరాహార దీక్షలు మరో 3 రోజుల పాటు కొనసాగుతాయని, ఆగస్టు 10వ తేదీ మంగళగిరి నియోజకవర్గ స్థాయిలో భారీ ర్యాలీ నిర్వహిస్తామని వైసీపీ నేతలు ప్రకటించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో యువజన విభాగం అట్లాగే విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో టీఎస్సీ మీద జరిగిన అక్రమాలపై బాధ్యత వహిస్తూ రామారెడ్డి గారి ఆధ్వర్యంలో ఇక్కడ జరుగుతున్న ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో యువజన విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే నిరాహార దీక్షల కార్యక్రమానికి వచ్చేసిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ దొంతిరెడ్డి వేమారెడ్డి గారు, అలాగే ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు గారు, ఇతర ముఖ్య నాయకులందరికీ కూడా సాదర స్వాగతాన్ని పలుకుతూ ఇప్పటివరకు ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం కానీ ప్రజలకు జరుగుతున్న అన్యాయం కానీ ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చేసిన మోసాలు పెద్దలందరూ కూడా వివరించారు. అలాగే ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తాడేపల్లి పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రముఖ వేణుగోపాలస్వామిరెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. వివరించారు. ఈ దాంట్లో అయితే పార్టిసిపేషన్ చేస్తే చాలు, అయినా కూడా వాళ్ళకి ఇస్తున్నారు. గోల్డ్ మెడల్, సిల్వర్ మెడల్, జాతీయ స్థాయిలో వచ్చినా కూడా వాటిని కన్సిడర్ చేయాలి. ఈ విధంగా ఏదైతే పట్టణాధ్యక్షులు ఆకురాత రాజేష్ గారికి, అట్లాగే మండలాధ్యక్షులు నాడి కృష్ణ గారికి, మంగళగిరి అట్లాగే తాడేశ్వర గోపయ్య గారికి, అలాగే ఇతర పెద్దలకి, అట్లాగే ఈ కార్యక్రమంలో కూర్చున్న యువతకి, అట్లాగే విద్యార్థులకి ముందుగా నా నమస్కారాలు. ఈ రోజు మనం ఇక్కడ ఏదైతే కూర్చున్నామో ఆ కార్యక్రమం గురించి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాస్తాము, అట్లాంటి డిఎస్సి ఎగ్జామ్ రాయడానికి ఏదైతే అవసరం లేదు స్పోర్ట్స్ కోటాలో వాళ్ళకి అని చెప్పి జీవో నెంబర్ 4ని, అట్లాగే 47ని డిగ్రీ కూడా చదివి ఉండాల్సిన అవసరం లేదనే దాన్ని కూడా తీసుకొచ్చారు. అంటే చదువుతో కూడా సంబంధం లేకుండా ఏదైతే జీవో నెంబర్ 4ని 47ని తీసుకురావడం జరిగింది. ఇట్లా 4ని 47ని తీసుకొచ్చి ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఆ రిలీజ్ చేసిన రోజు నుంచే ఉద్యోగి ద్వారా అప్లోడ్ చేయడం జరిగింది. ఆ ఉద్యోగి కూడా అప్లోడ్ చేసి ఆయనే ఎవరైతే ఎగ్జామ్ కూడా రాయడం జరిగింది. దాంట్లో ఆయనకి ర్యాంక్ వస్తే ఈ ఏదైతే ఆ ర్యాంక్ కి మళ్ళీ వాళ్ళు ఉద్యోగం కావాలని అడిగితే ఆయనకి ఉద్యోగం ఇవ్వకుండా నిరాకరించారు. ఆయనే కోర్టుకి ఎగ్జామ్ కి సంబంధించిన వివరాలన్నీ కూడా వివరిస్తూ, సోదరులారా, ఇవాళ ఈ మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలు ఘోరంగా ఇవాళ జీవోలను కూడా మార్చడం జరిగింది. వాళ్ళ పని అయిపోయిన తర్వాత జీవోలు మళ్ళా యథాస్థితికి తీసుకురావడం జరిగింది. ఇంతకు మించిన దుర్మార్గం మన దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయాల అంత దుర్మార్గమైన పని మన ఈ రాష్ట్ర ప్రభుత్వమే చేసింది. అందులో విద్యాశాఖ మంత్రిగా ఉన్న మన లోకేష్ బాబు వెంటనే రాజీనామా చేయాలి. దీని గురించి స్పందించి జనం మధ్యకొచ్చి జనానికి సమాధానం చెప్పాలి. ఈ జీవోలను మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఈ స్పోర్ట్స్ కోటాలో ఏ విధమైన అవకతవకలు జరిగాయని మేము ఆరోపణ చేస్తున్నాం. వీటన్ని కూడా సమాధానం చెప్పవలసిన బాధ్యత ఉంది. దీనికి బాధ్యత వహిస్తూ మీరు రాజీనామా చేయాల్సిన అవసరం కూడా ఉందని సందర్భంగా తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో జరగబోయే అన్ని కార్యక్రమాలకి మన యూత్ విద్యార్థులకు కూడా
ముందుకు వచ్చి దీన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పటికే బయటకు వచ్చినవి కూడా సిబిఐ ఎంక్వైరీ చేయాలి, వాస్తవాలను బయటికి తీసుకురావాలి. కోర్టు నుంచి కూడా వాళ్ళు వివరణ అడిగింది హైకోర్టు. వివరణ ఏ రకంగా ఇస్తారో కూడా మనం చూద్దాం. వాస్తవాల్ని ప్రజల దృష్టికి తీసుకెళ్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టినటువంటి విధానానికి ప్రజలందరూ కూడా మరి ముందుకు రావాలి. విద్యార్థి లోకాన్ని జరిగేటటువంటి కార్యక్రమాలన్నిటిని కూడా సమర్థిస్తూ మంగళగిరి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగినప్పటికీ కూడా మంగళగిరి నియోజకవర్గంలో విద్యాశాఖ మంత్రి ఉన్నాడు కాబట్టి ఆయనకు అర్థమయ్యే విధంగా కార్యక్రమాలు రూపొందించాలి. ప్రజలందరూ కూడా చర్య తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంలో తెలియజేస్తాం.